కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దారుణ హత్య జరిగింది. పెద్ద హరివాణంలో ఉప్పర శేఖన్న అనే బీజేపీ కార్యకర్తను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి 3 రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దారుణ హత్య జరిగింది. పెద్ద హరివాణంలో ఉప్పర శేఖన్న అనే బీజేపీ కార్యకర్తను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి 3 రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరారు. పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హరియాణంలో ఉప్పర శేఖన్న అనే వ్యక్తి ఇంటి ముందర రాత్రి నిద్రిస్తున్నటువంటి తరుణంలో గుర్తులేని వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి కత్తితో గొంతు కోసి పరారయ్యారు. తెల్లవారుజామున వాళ్ళ కుటుంబ సభ్యులు చూసేసరికి అతను శవమయ మంచం మీద ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విషయాన్ని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి ఈ సంఘటన స్థలంలో కొంత ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆ దుండగులు పరారు కావడంతో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో పలు కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మృతుడు ఉప్పర శేఖన్న ఇటీవలే వైసీపీ నుంచి బీజేపీలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి తరుణంలోనే శేఖన్న దారుణ హత్యకు గురి కావడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే పాత కక్షల వల్లనే ఉప్పర శేఖన్న కూడా చంపి ఉంటారని స్థానికులు పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే దుండగులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగి మరి కాసేపట్లో క్లూస్ టీమ్ డాల్సింగ్ ద్వారా కూడా ఆధారాల సేకరణ విచారణ ముమ్మరం చేసేందుకు కూడా పోలీసులు ఆదోని నుంచి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే ఉప్పర శేఖన్న ఏదైతే పార్టీ మారిన కొద్ది రోజులకి ఈ విధంగా దారుణ హత్యకు గురి కావడం కూడా ఆ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిబంధన కఠినంగా శిక్షించాలని కూడా ఎమ్మెల్యే కూడా పోలీసులను కోరినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా విచారణ ఇప్పటికే ముమ్మరంగా మొదలైనటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఇంటి చుట్టుపక్కల అదే విధంగా గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, ఈ హత్య గల కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.